హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే వీడియోస్ కొంచెం ఎండ్ వరకు బి చూడండి. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఇంట్లో కొన్ని పెండింగ్ వర్క్స్ అనేవి ఉంటాయి కదండి. మ్యాక్సిమం మీకు కూడా ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని పోస్ట్ పోన్ చేసేస్తాం. ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, తర్వాత చేద్దాంలే అని. కాకపోతే మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అరే ఈ వర్క్ అనుకున్నాం కదా, ఇది చేయాలి కదా, ఇది చేద్దాం అనుకున్నాం కదా అని. సో అలాంటివి నాకు చాలా ఉన్నాయండి వర్క్స్ ఇంట్లో. ఒకటి కాదు, రెండు కాదు. స్టిచ్చింగ్‌కి సంబంధించి, క్లీనింగ్‌కి సంబంధించి అసలు చాలా అంటే చాలా వర్క్స్ అలానే పెండింగ్ అవుతూనే ఉన్నాయి. ఆహ్, చాలా డేస్ నుంచి అలానే పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నానన్నమాట. సో ఈరోజు నుంచి ఏమేం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఏంటి అని అవి చూసుకొని మళ్ళీ వాటిలో కూడా ఎమర్జెన్సీ ఉంటుందండి. కొన్ని ఎమర్జెన్సీవి చేసేవి ఉంటాయి. కొన్ని తర్వాత చేద్దాంలే అనుకునేవి. సో దానికి సంబంధించి నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి నా పెండింగ్ వర్క్స్ క్లియర్ చేసుకుందామని. ఎందుకంటే దాని గురించి ఆలోచించి అసలు ఆ ఆలోచించే టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. 5 ఆర్ 10 మినిట్స్‌లో అయిపోయే వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇదొచ్చేసి రాగులండి. రాగులు తెలిసే ఉంటుంది కదా అందరికీ. మన ఇళ్లల్లో ఎక్కువ యూజ్ చేస్తూనే ఉంటాము రాగులు. రాగి జావా, రాగి సంగటి తెలుసే కదా అందరికీ. సో రాగుల గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ అందరూ ఇలా చేస్ అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు. బట్ రాగులకి సంబంధించి ఇప్పుడు రాబోయేది సమ్మర్ కాబట్టి అందరూ రాగి జావా ప్రిపేర్ చేసుకుంటుంటారు. సో నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని అనుకుంటున్నానండి నేను. సో రాగులు ఏంటి అంటే మనం షాప్ నుంచి తీసుకొస్తాం కదా, బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత నేనైతే అలానే ఇంకా తీసుకొచ్చిన తర్వాత అందులో చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే, అంటే కొంచెం ఏదైనా ఉంటే బియ్యంలో మనం తీసేస్తాం కదా, అలా తీసేసిన తర్వాత డైరెక్ట్ మిక్సీ పట్టి పెట్టుకొని ఇంకా యూస్ చేసుకునేదాన్ని అనమాట. అయితే అప్పుడు రాగి జావ చేసేటప్పుడు మనం అన్నం చేస్తాం కదా, అన్నం చేసేటప్పుడు పైనుంచి ఇట్లా తీసేస్తాం చూడండి, స్పూన్ నుంచి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో సేమ్ అలానే మన రాగి జావ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఇట్లా లేయర్స్ వస్తుండే. అది కూడా డస్టీగా ఉంటుండండి చాలా. అసలు అంటే డస్ట్‌గా కనిపిస్తుండే, చాలా లేయర్స్ వస్తుండే అలానే. సో ఇదేంటి, ఎందుకు ఇలా వస్తుంది అని ఆలోచించే క్రమంలో నాకొక ఒకటి కంపేర్ చేసుకున్నాను అనమాట నేను దానికి. అంటే మన జొన్నలు తెలుసే కదండీ ఇక్కడ. ఆల్మోస్ట్ అంటే జొన్నలు తెలుసే కదా, జొన్నల్ని ఎలా సపరేట్ చేస్తారు. జొన్న కంకి నుంచి మ్యాక్సిమం చాలా వరకైతే నేను చిన్నప్పటి నుంచి చూసింది అయితే జొన్నల్ని రోడ్ల పైన వేసి తొక్కించి సపరేట్ చేసేవాళ్ళండి ఇక్కడ మా సైడ్ అయితే. సో అలా చూసే ఉంటారు కదా. నేను కూడా ఇది రాగులది సేమ్ అలాంటి ప్రాసెస్ సేమ్ కావచ్చు అని అనుకున్నానండి. సో అందుకే నాకు ఇలా అంటే తీసుకొచ్చినమ్మటే మిక్సీ పట్టి పెట్టుకోవడం ఇంకా అట్లా వద్దు, ఇంకొకసారి వాష్ చేసి తీసుకుందామని చూస్తే, వాష్ చేస్తే అసలు ఎంత అంటే డస్ట్ మామూలు లేదండి. డస్ట్ అసలు ఇగో చూస్తున్నారా, ఎంత అంటే మొత్తం మురికి నీళ్ళలాగా అయిపోయింది. అంటే ఇంత మురికినా మనం తాగేది అనిపించింది. అంటే నేను వాళ్ళది మిస్టేక్ అని చెప్పట్లేదండి. ప్రతిదీ వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వలేదు కదా. సో మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని మనకు తెలిసి ఉండాలన్నమాట. సో ఎవరైనా ఇలానే డైరెక్ట్ యూస్ చేయకోకుండా కొంచెం ఇలా క్లీన్ చేసి, అంటే ఒక 5 ఆర్ 10 టైమ్స్ క్లీన్ చేసినా మీకు అది పోదండి. మ్యాక్సిమం మీకు ఇలా వస్తూనే ఉంటుంది. సో ఇది 5, 6 టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత కొంచెం తగ్గుతుందనమాట. అది మురికి నీళ్ళలాగా వచ్చింది కదా, ఇంత క్లీన్ చేసిన తర్వాత కొంచెం బెటర్. దాని తర్వాత ఇది మనం కడుగుతాం కదా, కడిగి పెట్టి తీసుకున్నది నానిపోవండి. అంటే బియ్యం నానుతుంది కదా. సో ఇది అలా నానదు. మనం నానబెట్టి పెట్టట్లేదు. జస్ట్ కడిగి తీసుకొని మనం ఆరబెట్టుకుంటున్నాం అంతే. ఆరబెట్టుకున్న తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. సో ఇది నానదు. మ్యాక్సిమం ఒకవేళ నానబెడితే ఒక 4, 5 అవర్స్ ఏమైనా నానబెడితే నానుతుందేమో కానీ మనం ఎక్కువసేపు నానబెట్టమన్నమాట. ఇదేంటి అంటే ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుక ఓడిపోయినట్టు నేను అది చినిగిపోయింది కదా, దాన్ని కాల్చి అతికిద్దామని అనుకుంటే అది కాలిపోయిందండి. కింది కనిపిస్తుంది కదా, గోధుమ పిండి జల్లెడ కాలిపోయింది. అసలు ఒకటి అనుకుంటే ఇంకోటి, ఇంకా చేసేది ఏం లేక దాన్నే సైడ్కి పెట్టి మన గోధుమ పిండి పట్టే జల్లెడ ఉంటుంది కదా ఇంట్లో. సో ఇప్పుడు మనం కడిగి పెట్టుకునే దాన్ని నానబెట్టొద్దండి, గుర్తుంచుకోండి. నానబెట్టకూడదు. మనం జస్ట్ కడిగి పెట్టిన తర్వాత కడుగుతాం కదా, ఒక 5, 6 టైమ్స్ కడిగి పెట్టిన తర్వాత ఇలా తీసుకోవాలన్నమాట. అంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది కదా రాగులు. వేరే దీనికంటే పెద్ద క్వాంటిటీది ఉంది. కాకపోతే అందులో నుంచి రాగులు వెళ్ళిపోతాయని నేను ఇలా తీసుకున్నాను. సో ఇంకా ఇలా వాటర్ వచ్చేస్తుంది అనమాట.
ఇలా వాటర్ వచ్చేసిన తర్వాత మనం దాన్ని వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అండ్ ఇవి వచ్చేసి టవల్స్ అండి. నేను టవల్స్ ఈరోజు నుంచి కొన్ని మాత్రమే యూజ్ చేద్దాం, ఇంట్లో అన్ని తీసేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో ఒక్కొక్కరికి టవల్స్ ఉన్నాయండి, బట్ యూజ్ చేయట్లేదు టవల్స్. ఎందుకో చూపిస్తాను. సో ఇందాకేమో అది అయిపోయిందండి. ఏంది అది, ఇదేమో లిక్విడ్ వేసే చేతికి వచ్చింది, ఇందాక అది కాలిపోయింది. అసలు ఏమైందో ఈరోజు. అండ్ చెప్పాను కదా నేను టవల్స్ ఎందుకు యూజ్ చేద్దాం అనుకున్నాను, దీనికోసం అండి. ప్రతిసారి తీసుకొచ్చి దొరకటానికే మొత్తం రుద్దేస్తారు. ఎక్కువ టవల్స్ ఉన్నా కూడా టవల్స్ యూజ్ చేయరు ఇంట్లో. వెయిట్ చూస్తున్నారా, ఇదనమాట. మీకు కనిపించట్లేదేమో కానీ ఇదంతా మొత్తం ఆయిలీ అయిపోయిందండి. అసలు వాష్ చేయడానికి కూడా రావట్లేదు. ఇంకా ఇవి ఉన్న తర్వాత ఇంకా టవల్స్ ఎందుకు యూజ్ చేసేది, దీనికే యూజ్ చేస్తున్నారు కదా, దీనికే రూసుకుంటున్నారు కదా, మొత్తం చేతులు కడుక్కున్న తర్వాత తుడుచుకుంటున్నారు కదా దీనికే. సో ఇంకెందుకండి టవల్స్, సో అందుకే తీసేద్దామని అనుకుంటున్నాను. స్నానం చేసేటప్పుడు కూడా డోర్ కర్టెన్ ఇస్తే సరిపోతుంది అని. సో మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తున్నారా ఎవరైనా? మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇందాక చెప్పాను కదా, అది లిక్విడ్ వేసే క్రమంలో అది ఊడిపోయింది అని. అది క్లీన్ చేసేసాను. అండ్ పెట్టడానికి వస్తుందో రాదో, ప్రీవియస్ ఒకసారి ఇలానే చేతికి ఊడొస్తే మా హస్బెండ్ పెట్టారు. అండ్ ఇప్పుడు కూడా పెట్టడానికి అది వస్తుందా రాదా అని ట్రై చేస్తున్నాను. బట్ ఫైనల్లీ వచ్చేసిందండి, పర్లేదు. ఇంకా క్లీనింగ్ కూడా అయిపోయింది దాన్ని. అంటే ఒకటి అది ఇందాకనేమో అది కాలిపోయింది, ఇది చేతి కూడా వచ్చింది, వస్తుందా రాదా పెట్టడానికి అనుకున్నా. బట్ పర్లేదండి, పెట్టడానికి వచ్చింది. అండ్ కొంచెం క్లీనింగ్ బి అయిపోయిందనమాట. ఇంకా టవల్స్ వేసేసాను దాంట్లో. బట్ తీసి దాచి పెడదామని అనుకుంటున్నాను కానీ అవుతుందో లేదో చూడాలి. సో అంటే స్నానానికి వెళ్ళినప్పుడు టవల్ అడిగితే డోర్ కర్టెన్ ఇస్తే సరిపోతుంది కదా అని ఆలోచన అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదండి, అది నేను పైకి తీసుకొచ్చాను, మేడపైకి. అది ఆల్మోస్ట్ ఎండ బాగానే ఉంది ఈరోజు. అంటే స్టార్ట్ అయింది అనుకుంటా ఎండాకాలం. సో ఎండ బాగానే ఉంది. ఒక కాటన్ది తీసుకుంటే బాగుంటుందండి. ఏదైనా ఒక క్లాత్ తీసుకున్న తర్వాత ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. మనం కడిగి పెట్టుకున్న దాన్ని నానబెట్టుకోకుండా ఇప్పుడు మనం తీసుకున్నాం కదా పిండి జల్లెడ అలాంటిది ఏదైనా తీసుకొని ఇంకా అట్లా వాటర్ తీసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలన్నమాట ఎండకి. అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ అండి, చాలా డేస్ నుంచి, మంత్స్ అయిపోయింది పాపం ఇచ్చి వెళ్ళి. కాకపోతే మిస్టేక్ నాది కాదండి, తనదే. ఎందుకంటే లైనింగ్ కూడా పంపించాలి కదా, నాకేమో అసలు అవైలబుల్గా ఉండదు ఇక్కడ. షాప్కి వెళ్ళాలన్నా అవైలబుల్ ఉండదు, నియర్ బై లేదు. సో అందుకని ఇంకా చాలా డేస్ అయింది. పెండింగ్ వర్క్స్ అని చెప్పాను కదా, ఇది కూడా ఒకటి అనమాట. అందులో పాపం అడుగుతుంది స్టిచ్ చేసి ఇవ్వాలండి 2-3 డేస్లో. 1 వీక్ అయింది తీసుకొచ్చి వాటర్ అది తీసి పెట్టాను. బట్ మొన్ననే కాలిపోయింది కదా, మళ్ళీ అందుకే ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను అంతే అండి, ఐరన్ చేసేది. అండ్ కటింగ్ బి అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్ చేసేది ఒకటి బ్యాలెన్స్ ఉందండి, చేయాలి తొందరగానే స్టిచ్. ఏమైందో అసలు ఈ మధ్య మిషన్ ఎక్కడానికి అవ్వట్లేదు, మిషన్ ఎక్కాలనిపించట్లేదు. ఇంతకుముందు అసలు అట్లా లేకోకుండా నేను. అండ్ ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా మన రాగులు అండి, ఇంకా ఆల్మోస్ట్ ఆరిపోయింది. సౌండ్ గల్గల్ మన వస్తుందండి, మంచిగా ఆరిపోయాయి అనమాట. ఇంకా అలా ఆరబెట్టుకున్న దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ ఇంకా మిక్స్ పెట్టుకుంటే అయిపోతుందండి. ఇంకా నేనైతే 1 or 2 టైమ్స్ ఇది కూడా పిండి ఉంటుంది కదా, మనం మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని కూడా వాష్ చేసుకుంటా చిన్నగా. అంటే మొత్తం కాదు, ఎందుకంటే మొత్తం చేసుకుంటే మళ్ళీ దాంతోపాటే పిండి కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎందుకన్నా ఒక చిన్న డౌట్తోన కొంచెం ఇట్లా లైట్గా వాష్ చేసి పైది మొత్తం ఇట్లా లేయర్ లాగా వస్తుంది కదా, ఆ పైది తీసి పక్కకు పెట్టుకుంటా అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. మనకి ఇంత అయితే సరిపోతుంది పర్ డే. ఒక 2 స్పూన్స్ అయితే చాలా ఎక్కువ అవుతుందండి. అంటే 1 or 2 మెంబర్స్ తాగేదైతే ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇంకా చాలామంది ఉంటే ఇంకా వాళ్ళని బట్టి క్వాంటిటీ. ఇది చాలా తక్కువనే సరిపోతుందండి, జొన్నపిండిలాగా కాదు, జొన్నల్లాగా కాదు, జొన్నది అంబలి చేసుకుంటాం కదా అలా ఏం కాదు, ఇది చాలా తక్కువ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఇవాళ నుంచి కొంచెం హెల్త్ పైన కొంచెం చూసుకోవాలి హెల్త్ని అని. హిమోగ్లోబిన్ చాలా తగ్గిందండి బాడీలో, కొంచెం చాలా నాకే అనిపిస్తుంది అనమాట. సో అందుకని కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలని ఈరోజు నుంచి అది కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయ్యి ఉందండి మనకి. దాని ప్రాసెస్ చెప్పలేదు కదా నేను, ఇంకా ఆల్మోస్ట్ ఇప్పటికే లెంతీ అయిపోయింది వీడియో. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ ఇన్ కేస్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.